నుంచి ఈ 10 లక్షల చిట్టి మేము 50 నెలలు కానీ కడుతూ పోయినాం. 2019 జూన్ నుంచి దాదాపు జూన్ 23 మట్టుకు మేము ప్రతి నెల చిట్టి అమౌంట్స్ కడుతూ చివరికి యాక్షన్లో పాట పాడే చిట్టి లేపినా కూడా మాకు ఇంత మట్టుకు డబ్బులు రాలేదు. సంవత్సరం నుంచి వాళ్ళ వెనుకబడ్డ నేడు వస్తే రేపు వస్తే అని వాళ్ళు చెప్పిండ్రు. చివరికి దీన్ని ఏ సంగతి అని మేము హెడ్ ఆఫీస్ వరంగల్ అండి, ఆ వరంగల్ దాకా వెళ్ళాము. వరంగల్లో ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ అయినటువంటి శ్రీ పేరాల శ్రీనివాసరావు ఆయనను ఇటువంటి ఎంతోమంది ఎంతోమందిని మోసగించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందిని మోసగించి 400 కోట్లు మ్యానిపులేషన్ చేసినట్టు మాకు అర్థమైంది. చివరికి మేము అక్కడ వరంగల్ పోలీసులను వెళ్ళి వరంగల్లో మా లాంటి వాళ్ళు 200 మంది ధర్నాగా వెళ్ళి 4 నవంబర్ నాడు సిపి గారిని కలిస్తే ఆ ఏసీపీ గారిని పంపించి మీ బాధలేంటి మాకు చెప్పండి అని మేము ఆయన ద్వారా మీటింగ్లో మేము అటెండ్ అయినాము. ఆయనకు అన్ని విధాలా చెప్తే ఆయన ఏమన్నాడు, మీకు రెండు నెలల టైం ఇవ్వండి, ఆ 2 నెలలని చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ 2 నెలలు గడిచిపోయింది. నవంబర్, డిసెంబర్, జనవరి మటుకు మాకు 9 పైసలు డబ్బులు కూడా రాలేదు. మా డబ్బులు మాకు రావాలని ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మాకు సుబేదారి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాము వరంగల్, కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కనుక ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులకు మాకు వీళ్ళ ఈ అక్షర చిట్స్ ఫండ్స్ గ్రూప్ టౌన్షిప్ రియల్ ఎస్టేట్స్ వీళ్ళు ఎన్నో వందల ఎకరాల భూములు సంపాదించారండి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ భూములు కొని ఫ్లాట్స్ కొని ఎన్నో ప్రజల డబ్బులు మోసగించి వీళ్ళు జమ చేసుకున్నారు, కూడబెట్టుకున్నారు. అటువంటి డబ్బును ప్రభుత్వం అన్నీ సీజ్ చేసి మాకు న్యాయం చేయాలని మేము అందరినీ పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము. దయచేసి రాజకీయ నాయకులు, పోలీసులు అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని. మా నిజామాబాద్ బ్రాంచ్లో అయితే మొత్తం 2,50,00,000 రూపాయల వరకు 72 మందికి రావాలి. ఇది ఆయన ఇచ్చిన వాళ్ళ అక్షర చిట్ ఫండ్స్ వాళ్ళ లిస్టే. ఇంకా వేరే చాలామంది ఉంటారు, కానీ మా డబ్బులు ఇక్కడ ఈ నిజామాబాద్ రిజిస్ట్రార్ దగ్గర దాదాపు 80 లక్షలు ఉన్నాయన్నట్టు మాకు తెలిసింది. ఈ డబ్బు నుంచన్నా మాకు అంత కొంత డబ్బు ఇప్పించగలరని మేము ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులకు మేము రెస్పెక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మీరందరూ కల్పించుకుని మా డబ్బులు మాకు ఇప్పించాలని వినతి.